ముందుగా నా దేవాది దేవుడు కోట్లాది వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ముందు ఒక వీడియో పెట్టాను చూడండి. స్వతంత్ర యోధులకి ముఖ్యంగా ఆనాడు 1947లో మన దేశం కోసం ఎవరైతే బ్రిటిష్ వాళ్ళతో పోరాడారో వారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేకంగా వందనాలు. ఈ స్వతంత్రాన్ని ఎవరైతే వినియోగం చేసుకుంటున్నారో చక్కగా ఉంటున్నారో, ఎటువంటి కులమతాలు లేకుండా, ఎటువంటి కులపిచ్చి లేకుండా, ఎటువంటి మతపిచ్చి లేకుండా అందరినీ సమానంగా చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేకంగా వందనాలు. అలాగే మతోన్మాదులారా, ఈ వీడియో చూస్తే మీరు ఈ మనుషులు ఒక హిందూ, ముస్లిం, క్రైస్తవుల్లో మధ్యలో చిచ్చులు పెడుతున్న మీకు ఈ స్వతంత్రాన్ని వేరు చేసి మనుషుల హృదయాల్ని గాయపరిచిన నీవు ఈ మనుషుల ద్వారా నువ్వు తప్పించుకుంటున్నావేమో. ఎవరో పెద్దవారు ఒక బీజేపీ ద్వారా, ఒక ఆర్ఎస్ఎస్లో ఉండి మీరు డబ్బుల కొరకు, కుక్క బిస్కెట్ల కొరకు ఈ ప్రజల్లో చిచ్చులు పెడుతూ ఏదో సంతోషంగా నువ్వు బ్రతుకుతున్నావని నువ్వు అనుకుంటున్నావు. అది 70 ఒక 80 సంవత్సరాలు మాత్రమే. ఆనాడు హిట్లర్ అనేవాడే పతనానికి వెళ్ళిపోయాడు. మీరు పెద్ద ఏం కాదు. కానీ నేనైతే చెప్తున్నాను, జీవము గల దేవుడి చేతిలో నువ్వు పడిపోతున్నావు. ఇది మాత్రం గుర్తుంచుకో. హెబ్రీ పత్రిక 10 అధ్యాయంలో 31వ వచనంలో ఉన్నది. దయచేసి మీ మతోన్మాదులు అనే మనసు, మతోన్మాదులతో తిరుగుతున్న ప్రతి ఒక్కరు కూడా పాపిష్టి మనసుతో ఉన్న నిన్ను నువ్వు తెలుసుకొని, ఈ లౌకిక దేశంలో మనందరం సమానులమే కదా. ఈరోజు నేను మత పిచ్చితో ఎవరితోనో పోరాడుతున్నాను నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవునితోనే పోరాడుతున్నావు. జాగ్రత్త. మనుషులతో పోరాడుతున్న నీవు గెలొచ్చేమో. పాపిష్టి మాటలు, అబద్ధమైన మాటలు సత్యాన్ని అబద్ధానిగా మార్చి ఈ భారతదేశంలో కొంతమంది భారతీయుల్ని మోసం చేస్తున్న నీవు ఒక దినము దేవుడి చేతిలో పడిపోతావు. ఎందుకంటే నీతో పాటు కొంతమందిని కూడా పాడు చేస్తున్నావు గనక ఆ పాపము నిన్ను చుట్టుకుంటుంది. పాపం వల్ల వచ్చేది మరణమని రోమాపత్రిక 6:23 ఉంది. చదువు. హెజ్కేల్లో 18వ అధ్యాయంలో 4వ వచనం చదువు. అందరూ నా వశంలో ఉన్నారు, పాపము చేసిన వాడికి మాత్రమే మరణ శిక్ష ఉన్నది. నువ్వు తెలుసుకుంటే ఆ దుష్టత్వాన్ని విడిచిపెట్టి మరలా దేవుడు మార్గంలో, మంచి మార్గంలో మేమందరం సమానము అనుకుంటే నువ్వు అవశ్యంగా బ్రతుకుతావనేది హెజ్కేలు 18వ అధ్యాయంలో 19 నుంచి మీరు చదువుకొని వెళ్ళండి. మీరు చనిపోవడం దేవుడికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరూ, హిందూ, ముస్లిం, కృష్ణ బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి ఆయన ప్రభు అయి ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. ఆయన మార్గంలో, మంచి మార్గంలో నడిపించాలని, ఎటివారు ఎవరు కూడా అన్యాయం చేయకూడదని ఉద్దేశించిన దేవుడు. మీరు మనసు మార్చుకుంటే ఖచ్చితంగా మీ జీవితాలు, మీ కుటుంబాలు బాగుంటాయి. లేదా ఒక దినము లోకాసు వార్త చదువుకోండి. 16వ అధ్యాయం 23, 24, 25. అక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆయనకి మత పిచ్చి ఉందేమో, ఆయనకి దేవుడికి విరుద్ధంగా మనుషులతో పోరాడేమో, యాతన పడుతున్నాడు. ఆ యాతన నీకు ఉండకూడదని ముందుగా నేను హెచ్చరిస్తున్నాను. అలాగే కొన్ని వీడియోలు మనం తెలుసుకుందాం. ముందు వీడియో స్వతంత్రము, కొంతమంది యోధులు అనగా పెద్దల ద్వారా స్వతంత్రం వచ్చినది. ఈ స్వతంత్రాన్ని మనం కాపాడుకోవాలి. ఈ లౌకిక దేశంలో అందరూ సమానమని ముందుకు వెళ్ళిన నాడే మన దేశానికి స్వతంత్రం వచ్చిందని నేను నమ్ముతున్నాను. లేదా ఏమవుతుంది ఈ దేశం, ఒక్కసారి ఆలోచించండి. అయితే ఆనాడు స్వతంత్రం కొన్ని వేల సంవత్సరాల కిందట స్వతంత్రం వచ్చినది ప్రజలకి. చదువుతాను, ప్రతి ఒక్కరు కూడా వినండి. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి వినండి. కొన్ని మాటలు, కొన్ని రిఫరెన్స్ మీతో చెప్పేస్తాను, రాసుకోండి, బైబిల్ గ్రంథంలో చదవండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ద్వితీయోపదేశకాండం అంటే కొన్ని ఆజ్ఞలు పెట్టాడు దేవుడు. ద్వితీయోపదేశకాండంలో 10వ అధ్యాయము
కొన్ని ఆజ్ఞలను పెట్టాడు దేవుడు. ఆజ్ఞ ఏంటంటే, ముందుగా నేను చెప్పేది ఏంటంటే, దేవుని ప్రేమను తెలుసుకో. దేవుని ప్రేమను తెలుసుకున్న నీవు కులమతాలు లేకుండా అందరినీ ప్రేమించే మనసుతో బ్రతుకు. ముందు వీడియోలో మాట్లాడాను, చదవండి, వినండి. ఈ వీడియో కూడా వినండి. మీకు నచ్చితే మీ మనసు మార్చుకోండి. ఈ లౌకిక దేశంలో మనందరూ సమానులే, మతోన్మాదులుగా ఉన్నవారిని తాట తీస్తామనుకుని వ్యక్తులుగా మీరు మారి మనందరం ఒక్కటే అనుకుంటే మతోన్మాదులు వారు చెలరేగిపోరు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మనందరం ఒకటే. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బ్రతుకుతున్న మనందరం ఒకటే. మనందరం మనుషులం, మృగాలం కాదు. మనుషులు, మానవులం, దేవుడు సృష్టించిన ప్రజలము. అయితే కొన్ని మాటలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ద్వితీయోపదేశకాండంలో 10వ అధ్యాయము 12 నుంచి 16 అంటే 16 వచనాలు, 12, 13 వచనాలు చదివాక కొన్ని మాటలు మీతో చెప్పి నేను 14 నుంచి 16 వచనాలు చదువుతాను. ద్వితీయోపదేశకాండం ఒక ఆజ్ఞను దేవుడు బయలుపరిచాడు. 10వ అధ్యాయము ముందుగా మత్తయి సువార్త 13:9 చెవిగలవాడు వినుగాక. సామెతలు 7వ అధ్యాయము 24వ వచనం ప్రకారం నా కుమారుడా చెవియొగ్గు అనే మాట ప్రకారం వినండి. ద్వితీయోపదేశకాండంలో 10వ అధ్యాయంలో 12, 13 వచనాలు. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు, ఏమన్నాడండి? నీ మేలు కొరకు నేడు నీకు ఆజ్ఞాపించుచు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? ఆయన నిన్ను అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? ఒక్కసారి గమనించండి. దేవుని ప్రేమతో నింపబడండి. మరొక్కసారి 13వ వచనం. నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన యెహోవా ఆజ్ఞను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? చూసారా, ఏమడుగుతున్నాడు? నిన్నేమని కోరుకుంటున్నాడు? ఆయన మంచిగా బ్రతుకు, 10 మందికి మేలు చేయి, అది నీకు మేలు కలుగుతుంది. అదే తప్ప నీకేమడుగుతున్నాను అనే మాట మనం చూడగలుగుతున్నాం. 14, 15, 16 వచనాలు చూడుము. ఆకాశము మహాకాశము భూమియు అందున్న దంతయు నీ దేవుడైన యెహోవావే. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనులలోని, ఏమంటున్నారండి? సమస్త జనులలోని, ఇది బ్రాకెట్ చేసుకోండి, సమస్త జనులలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనును. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయములకు సున్నతి చేసుకొని ఇక మీదట మూర్ఖులు కాకుండుడి. అది అంటే దేవుడు ప్రేమను తెలుసుకున్నవాడు మూర్ఖులుగా ఉండరు. మీరు మూర్ఖులుగా ఉంటే దేవుడికి విరోధం అయిపోతారు, దేవుడికి శత్రువులు అయిపోతారు. ఈరోజు ఈ ఆజ్ఞ మనం తెలుసుకోవాలి. దేవుడు మార్గము తెలుసుకోవాలి. దేవుడు మార్గములో ప్రేమ, జాలి, కరుణ, ఆప్యాయత, సంతోషము, సహాయము, కనికరము ఉంది. దాంట్లో మతము లేదు, దాంట్లో కులము లేదు, దాంట్లో అసూయ లేదు, దాంట్లో భేదాలు, అన్యాయము, అక్రమము లేదు. తెలుసుకోండి. ఇంకా కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగిన కీర్తనలు నేను ఇంకో 2 వీడియోలు చేస్తాను. దేవుడి చిత్తమైతే ఖచ్చితంగా, లేదంటే పూర్తి వీడియో అయినా చేస్తాను. అది దేవుడి చిత్త ప్రకారమే. 37వ కీర్తనలో ఇక్కడ ఒక మాట ఉంది. 37వ కీర్తనలో 3, 4, 5 వచనాలు. 3, 4, 5 వచనాలు. యెహోవాయందు నమ్మకముంచి మేలు చెయ్యుము,
దేశమందు నివసించు సత్యమును అనుసరించుము. ఏంటండి, ఏం చెప్పాడు? దేవునిపై ఒక నమ్మకం ఉంచాలి, సత్యము మీద నమ్మకం ఉంచాలి, సత్యాన్ని అనుసరించు అంటున్నాడు ఇక్కడ. ఈరోజు ఈ దేశంలో సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారా? అబద్ధాన్ని అనుసరించి నడుచుకుంటున్నారా? అబద్ధం వల్ల మన దేశంలో ఈ స్వతంత్రాన్ని పాడు చేసిన మతోన్మాదులు ఎవరో ఈ వీడియో చూస్తున్న ప్రతి సహోదరుడు, హిందూ సహోదరుడు గమనించాలి. ఒక ముస్లిం సహోదరుడు గమనించాలి. ఒక క్రైస్తవుడు సహోదరుడు గమనించాలి. మన దేశంలో మన ముగ్గురు మధ్యన చిచ్చులు పెడుతున్న మతోన్మాదులు ఎవరు ప్రేమతో ఉన్నారు, ఎవరు భయంకరంగా తప్పుడు మాట్లాడుతూ ఒక ఏలెత్తి చూపిస్తూ విమర్శిస్తున్నారో ఒక్కసారి మీరు పసిగట్టండి. ఆ మతోన్మాదుల వల్లే మన దేశం పాడైపోవడానికి అవకాశం ఉంది. మన దేశంలో మరలా కులానికి సంబంధించిన గొడవలు రావడానికి అవకాశం ఉంది. దయచేసి మన దేశంని కాపాడుకుందాం. ఈ లౌకిక దేశంలో మనందరూ సమానులే అని ఆనాడు చెప్పిన పెద్దల ద్వారా స్వతంత్రంగా బ్రతకాలని కోరుకుందాం. మరొక్కసారి 3వ వచనం, 37వ కీర్తన 3వ వచనం. యెహోవా యందు నమ్మకముంచి మేలు చేయుము, దేశమందు నివసించు సత్యమును అనుసరించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును, నీ మార్గములను యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేర్చును. ఇక్కడ ఒక మాట మనం చూడగలిగాం. దేవునికి స్తోత్రం. అయితే ఏవేలులో ఒక మాట ఉంది. ఏవేలు గ్రంథములో, బైబిల్ గ్రంథములో పేజీ నెంబరు 753 పేజీ నెంబరు. ఏవేలు 2వ గ్రంథములో 2వ అధ్యాయంలో 21వ వచనం చదువుతున్నాను. దేశమా భయపడక సంతోషించి గెంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. దేవుడు మాత్రమే మన దేశంలో గొప్ప కార్యాలు చేసేవాడు. ఈరోజు అన్యాయము ఎవరు చేస్తున్నారో మనం తెలుసుకోవాలి. మన దేశంలో మతోన్మాదులుగా ఉన్న అన్యాయస్తుల్ని అరికట్టకపోతే మన దేశం ఏమైపోద్దో. మన దేశం అభివృద్ధి పొందుకోవాలి, ఎన్నో దేశాలకి సాదృశ్యం అవ్వాలి. మన దేశం ద్వారా ఎన్నో దేశాలు హెల్ప్ తీసుకోవాలి. ఒక మంచి దేశముగా మన దేశంలో, ఈ లౌకిక దేశంలో కులము లేదు అని ప్రతి దేశము చెప్పుకునే దేశముగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు. స్వతంత్రము ఎప్పుడు వచ్చింది? కానీ ప్రజలు బాగా వినండి. ప్రజలు నెంబర్ 1 దాస్యాన్ని కోరుకుంటున్నారు. నెంబర్ 2 మనుషుల మీద ఆధారపడుతున్నారు. నెంబర్ 3 కడుపు నిండా భోజనం తింటూ స్వతంత్రంగా బ్రతుకుతూ నేను నా కుటుంబం అనే స్వార్థంతో బ్రతుకుతున్నారు. వారు కడిపే దేవుడిగా ఉన్నారు కొంతమంది. కొన్ని వేల సంవత్సరాల కిందట స్వతంత్రము ఇచ్చిన దేవుని మరిచారు. ఎలా మరిచారో చూద్దాం. పాపానికి చోటిచ్చారు. మీరు నిర్గమకాండములో 20వ అధ్యాయము మొట్టమొదటి వచనం నుంచి 17 వచనాలు మీరు చదువుకుంటే దేవుడు ఏవేవి చెయ్యొద్దు అన్నాడో ఈ ప్రజలు అవే చేస్తూ అన్యాయం, అక్రమం, వ్యభిచారం, దొంగతనాలు, ఎదుటివారు దోసుకోవడం, చాలా చాలా చాలా. తల్లిదండ్రులను ప్రేమించండి అంటే తల్లిదండ్రులు ప్రేమించకపోవడం. 17 ఉన్నాయి అక్కడ చూడండి ఆజ్ఞలు. అంటే దేవుడిచ్చిన ఆజ్ఞలు 10 ఆజ్ఞలు అక్కడ కనిపిస్తాయి. 17 వచనాలు చదవండి. ఈ ఆజ్ఞలు
అప్పటిలో పాత నిబంధనలో చెప్పిన ఆజ్ఞలు అందరూ మంచిగా ఉండండి అంటే అందరూ చెడిపోయి దేవుడికి విరుద్ధమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఆనాడు. కానీ ఎవ్వరూ పాటించలేదు. కానీ ఈ దేశము కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఆనాడు నిర్గమకాండము కానీ ద్వితీయోపదేశకాండం కానీ చదువుకోండి, యెహోషువ కానీ చదువుకోండి. దేవుడు ఐగుప్తు జనాంగము చేతిలో ఇశ్రాయేలు వారు బానిసలుగా ఉంటే వారిని ఆ సేవకుల్ని మోషే గారిని పంపించి ఆ ఐగుప్తు జనాంగము నుంచి దేవుడు ఫరోకి వార్నింగ్ ఇచ్చి ఆ ఐగుప్తు జనాంగము బానిస అయిపోయిన జనాంగము నుంచి బయటికి తీసుకొచ్చాడు దేవుడు. కానీ బయటికి తీసుకొచ్చిన దేవుడు మాటలు వినక కానానుకు వెళ్ళిన ఆ యొక్క మార్గంలో అందరూ దేవుడి మీద సొనిగి మేము స్వతంత్రులుగా ఉంటాం, అక్కడే ఉంటాం, మేము అలాగే బ్రతుకుతాం అని దేవుడి మీద సేవకుల మీద సొనిగి అందరూ అసూయపడి రాలిపోయారు. లాస్ట్కి మిగిలేది ఇద్దరే, యెహోషువ కాలేబులు మాత్రమే. వారి ద్వారా మరలా దేవుని ప్రేమను ప్రకటిస్తూ స్వతంత్రంగా బ్రతకండని ఆనాడు నుంచి ఈనాడు వరకు ప్రజలకి చెప్తున్న వారు కొత్త నిబంధనలో కొన్ని మాటలు కూడా మనం చూడాలి. పాత నిబంధనలో చాలామంది దేవుడి మీద తిరగబడి నాశనానికి వెళ్ళిపోయారు. మరి కొత్త నిబంధనలో సిలువ ద్వారా దేవుడు తన 2 చేతులు చాచి మీకోసం ఆ దివిని విడిచి భూమి మీదకి వచ్చి తన మార్గము, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, యోహాను సువార్త 14వ అధ్యాయంలో 6వ వచనంలో ఆయన మార్గం చూపించి మార్గంలో ఎటువంటి పాపము లేదు, నేను చెప్పే సత్యంలో ఎటువంటి అబద్ధము లేదు, నేను ఒక దినము మీరు మంచిగా బ్రతికితే నిత్యజీవం ఇచ్చేవాడిని, ఆ దివిని విడిచి భూమి మీదకి వచ్చా నా ద్వారే ఆ పరలోకానికి వెళతారు అని దేవుడు స్పష్టంగా తన మార్గాన్ని చూపిస్తే తన మార్గములో నిలవక మంచిగా నిర్గమకాండం 20వ అధ్యాయం 1 నుంచి 17 వచనాలు మంచి మాటలు పాటించక, దేవుడు చూపించిన మంచి మాటలు పాటించక దేవుడిపై తిరగబడి దేవుడికి శత్రువులుగా మారిపోయి పతనానికి వెళ్ళిపోతున్నారు. ఈరోజు ఈ స్వతంత్రాన్ని మనం అనుభవిస్తున్నాం, సంతోషంగా ఉన్నాం. కానీ మన మధ్యన చిచ్చులు పెట్టిన వారిని కానీ నిలదీయకపోతే మరలా ఈ దేశానికి అన్యాయం జరగడానికి అవకాశం ఉంది. మంచి వాళ్ళందరూ అంతరించిపోతారు, అన్యాయస్తులు మాత్రమే ఈ దేశాన్ని పరిపాలించి తక్మా వాళ్ళని ఆనాడు ఐగుప్తు దేశంలో ఎలాగైతే ఇశ్రాయేలు వారిని బానిసలుగా చేయాలనుకుంటున్నారు అదే ఉద్దేశంతో బీజేపీ వారు కూడా బానిసలు చేయాలని, ప్రతి ఒక్కరిని బానిసలు చేయాలని, ఓ హిందూ సహోదరుడా, ఒక ముస్లిం సహోదరుడా, క్రైస్తవుడా మేలుకోండి. వారి కపటమైన ఆలోచనలు భయంకరంగా ఉన్నాయి. వారి జెండా పట్టుకొని జైజేలు కొట్టడం కాదు, ఆ బీజేపీ వారిలో ఉన్న భయంకరమైన కుట్ర, ఆర్ఎస్ఎస్ ద్వారా కొన్ని పైనుంచి వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చి ఈ ప్రజల్లో చిచ్చులు పెడుతున్నారని మీరు కానీ తెలుసుకోకపోతే, ఈ దేశానికి ఒక మంచి నాయకుడిని మనం గెలిపించుకోకపోతే మన దేశంలో మరలా బానిస తత్వం మరలా రావడానికి అవకాశం ఉంది. ఎంతోమంది మంచి మహనీయుల్ని కోల్పోవలసి వస్తుంది. మరలా మన కుటుంబాలన్నీ కూడా దాస్యానికి వెళ్ళిపోవలసి వస్తుంది. దయచేసి సిలువలో 2 చేతులు చాచి మీరు మంచిగా బ్రతకండి. నినువలోని పొరుగువారిని ప్రేమించండి, కనికరించండి, జాలిపడండి, సహాయం చేయండి, తల్లిదండ్రులు ప్రేమించండి, నీ భర్తకు లోబడే స్త్రీగా ఉండు, నీ భార్యకు లోబడే స్త్రీగా ఉండు, నీ పిల్లల్ని శ్రద్ధ కలిగి పెంచుకో, ఎటువంటి పాపము బేజముతో బ్రతకండి, మంచిగా బ్రతకండి, నా మార్గంలో ఎటువంటి పాపము లేదని ఆనాడు సిలువలో తన 2 చేతులు చాచి ప్రజలను పిలిచాడు దేవుడు. దేవుని మీద తిరుగుబాటు ఇంకా చేస్తూ ఇంకా అన్యాయం అయిపోతున్నారు. అక్రమంతో నింపబడి ప్రేమ చల్లార్చుకొని
మత్తయి సువార్త 24:12 ద్వారా అక్రమమును నింపుకొని, అక్రమ సంబంధాలతో అక్రమము నింపుకొని, అసూయతో కపటాలతో నింపుకొని, ప్రేమ చల్లార్చుకొని, ఎదుటి మనిషిని ప్రేమించలేక చాలామంది మధ్యలోనే పతనమైపోతున్నారు. ఇంకో కొన్ని మాటలు, ఇది పెద్ద వీడియో అయినా పర్వాలేదు, ఖచ్చితంగా మీరు అందరూ చూడండి, వినండి. ఈ ఆజ్ఞను పాటించలేక సిలువలో దేవుడు దిగివచ్చాడు ఆనాడు. మరలా కొత్త నిబంధనలు మనం చూస్తే కొన్ని మాటలు, కొత్త నిబంధనలు హెచ్చరికలు చూద్దాం. దేవుడు చెప్పాడు ప్రేమ చల్లార్చుకోవద్దని. మత్తయి సువార్త 24:12 ప్రేమ చల్లారిపోతుంది, అక్రమం నిండిపోతుందని చెప్పాడు. అలాగే గలితీయుల్లో ఒక మంచి మాట ఉన్నది, సేవకుల ద్వారా మాట్లాడాడు. గలితీయులు సేవకుల ద్వారా ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. 5వ అధ్యాయంలో చూడండి, 5వ అధ్యాయంలో గలితీయులు, ఈ స్వతంత్రం, 5వ అధ్యాయం మొట్టమొదటి వచనం, ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. చూసారా, ఆనాడు ప్రజలు దేవుడి మీద తిరగబడి బానిసలో గెలిపోయిన మరలా దేవుడు ఆ దేవుని విడిచి భూమి మీదకి వచ్చి తన మార్గం చూపించి మళ్ళా స్వతంత్రం, దేవుని ప్రేమతో నింపబడి ఎదుటివారిపై కనికరించండి, ప్రేమించండి, కులాన్ని చూడొద్దని చెప్పిన దేవుడు మాట వెనక ఇంకా తిరుగుబాటు స్వభావంతో చాలామంది మన దేశాన్ని నట్టేట ముంచేద్దామని చూస్తున్నారు, మన దేశాన్ని వెనక్కి తోయాలని చూస్తున్నారు కొంతమంది మతోన్మాదులు. మనం కళ్ళు తెరవాలి. చూడండి, ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యము కాడి కింద చిక్క కొనుకుడి. అది ఎవరు నిన్ను దాస్యముగా మరలా బానిసలుగా చేయాలనుకుంటున్నారో, కపటమైన ఆలోచనలతో ఉన్నారో వారిని తరిమి కొట్టాలి. మన దేశంలో మంచి నాయకుడిని గెలిపించి ప్రతి ఒక్కరూ, ఈ దేశంలో ప్రతి ఒక్కరూ సమానులే. హిందూ ముస్లిం క్రిస్టియన్ బ్రతుకుతున్న మేము ఈ లౌకిక దేశంలో మేము సమానులమే, మేము ఒకరికొకరు ప్రేమించుకొని ముందుకు వెళతాం, మా మధ్యన నువ్వెవడవురా మా మధ్యన చిచ్చులు పెట్టడానికి నిలదీసే వ్యక్తులుగా ప్రతి మానవుడు, భారతదేశంలో బ్రతుకుతున్న ప్రతి మానవుడు కూడా నిలదీసే వ్యక్తులుగా ఉంటే మన దేశం స్వతంత్రాలతో, సంతోషముతో, శాంతితో ముందుకు వెళుతుందని ఆశ కలిగి ఉన్నాము. ఇంకా 2 మాటలు మాట్లాడి నేను ముగిస్తాను. అలాగే నువ్వు ఎప్పుడైతే స్వతంత్రముతో ఉన్నావో 13వ వచనంలో చూడండి, ఒక మాట ఉంది. గలతీయులు 5వ అధ్యాయం 13వ వచనం, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలవబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వతంత్రమును శరీర క్రియలు హేయము చేసుకొనక. చూసారా, కొంతమంది ఈ స్వతంత్రాన్ని శరీరము క్రియలు ఏమంటున్నాడు చూడండి అక్కడ. అయితే ఆ స్వతంత్రము శరీర క్రియలకు హేయముగా చేసుకొనక. ఈ స్వతంత్రం అంట శరీర క్రియలకు స్వతంత్రాలు చేసుకుంటున్నారంట కొంతమంది. ఎవరు ఈ శరీర క్రియల ద్వారా స్వతంత్రం చేసుకున్నారు? మీరు గ్రంథాలు చదవండి, బైబిల్ గ్రంథం చదవండి, అన్ని గ్రంథాలు చదవండి. ఎవరు ఆ క్రియలు చేశారు? ఎవరు ఒక ఆడదాన్ని బానిసగా చేసి ఆడదానికి బ్రతుకు లేకుండా చేయాలనుకుని ఏ గ్రంథం అయితే చెప్తుందో ప్రతి ఒక్కరూ తెలుసుకొని, ఏ గ్రంథం అయితే పరిశుద్ధమైన గ్రంథముగా ఉన్నదో ఆ గ్రంథాన్ని మీరు అనుసరించి, ఆ దేవుణ్ణి అనుసరించి సత్యముతో నింపబడి మంచి మార్గములో నడిచి ఒక దినము నిత్య జీవం పొందుకోవాలని ఈ మాటలు దేవుడు ఆశ. అందుకే చెప్పాడు కదా, మరలా చెప్తున్నాను, మత్తయి సువార్త 24వ అధ్యాయం పూర్తిగా చదువుకోండి. ప్రేమ చల్లారిపోతుంది, జనాలు తిరగబడిపోతున్నారు. ఆయన రాకడకి సమయము ఆశీనుడై ఉన్నాడు, ద్వారం దగ్గరే ఉన్నాడు, ఆయన వచ్చేస్తున్నాడు త్వరలో. ఎప్పుడు వస్తాడో నీకు నాకు తెలియదు. ఈరోజు మన దేశంలో ఎన్ని జరుగుతున్నాయి, మన దేశమే కదా, అన్ని దేశాలు తిరగబడిపోయి కూలిపోతున్నాయి, జనాలు చనిపోతున్నారు. ఇంకా మన దేశానికి రాలేదని నువ్వు అనుకోవడానికి వీల్లేదు. దేవుడు చాలా దగ్గరికి ఉన్నాడు, అతి త్వరలో రాబోతున్నాడు. మన దేశం కాపాడుకోవాలంటే, మన దేశం ప్రేమతో నింపబడాలి అనుకుంటే ప్రతి ఒక్కరూ ఈ లౌకిక దేశంలో సమానులే అని ఎలుగెత్తి మొరపెట్టాలి, గొంతిప్పి అరవాలి. అక్రమం చేస్తున్న రాజకీయ నాయకులను తరిమి కొట్టాలి.
ఒక మంచి మాట చదువుతాను. ఎవరైతే అక్రమంతో నిండిపోతున్నారో వారి కోసం చదువుతున్న మాట చూడండి. అన్యాయంతో చేస్తున్న ఎవరైనా సరే దేవుడు చెప్తున్నాడు, కొరింథీ 6వ అధ్యాయంలో 9-10 వచనాలు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని మీరు ఎరుగరా? మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను. బాగా వినండి. ఆ యొక్క ప్రతి విషయము తెలుసుకోండి. ప్రతి విషయం తెలుసుకోండి. ఆ యొక్క 9-10 వచనాల్లో మోసపోకడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగతనము గలవారైనను, పురుషు సంయోగ్యులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకున్నవారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. రోమాపత్రికలో ఒక మంచి మాట వినిపిస్తాను. రోమాపత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. ఇది దేవుడు ఎందుకు స్పష్టంగా మాట్లాడాడంటే, గుడి గోడల్లో లేడు, గుండె గుడిలో ఉన్న దేవుణ్ణి తెలుసుకోండి. ప్రతి గ్రంథాన్ని చదవండి. దేవుడికున్న లక్షణాలు ఏంటి, మంచి లక్షణాలు ఏంటో తెలుసుకోండి. అసలు దేవుడికున్న క్వాలిటీ, మంచి క్యారెక్టర్ ఏంటి, దేవుడి విషయం, దేవుడు అంటే ఈ దేవుడు ప్రజలకు ఏం చేయాలి, అంటరాని వాడిగా చూస్తాడా, అక్రమంతో నింపబడి ఉంటాడా, కనికరము లేనివాడిగా ఉంటాడా, స్వార్థంగా ఉంటాడా, అన్యాయస్తుడిగా ఉంటాడా అని మీరు తెలుసుకోవాలి. దేవుడు అన్యాయస్తుడు కాదు, స్వార్థపరుడు కాదు, అక్రమము చేసేవాడు కాదు, అందరినీ ప్రేమించేవాడు, అందరికీ ప్రభువై ఉన్నాడు, అందరిలో ఉన్న దేవుడు. ఎఫెసీయులు 4వ అధ్యాయం 1 నుంచి మొట్టమొదటి వచనం నుంచి 6 వచనాలు చదువుకోండి. ఈ స్వతంత్రాన్ని మనం కాపాడుకుందాం. కులము, వీరు క్రిస్టియన్స్ ఇక్కడ ఉండకూడదు, వీళ్ళు ముస్లిమ్స్ ఇక్కడ ఉండకూడదు అనే భావం ఎవరికైతే ఉంటుందో వారందరూ కూడా దేవుడి చేతిలో చెక్కబడిపోతున్నారు. దయచేసి ఎవరు మనోభావాల్ని దెబ్బతీయకంట, మీకు నచ్చిన ప్లేస్లో ఎవరు దేవుడో తెలుసుకొని అన్వేషించి ఆ మార్గంలో నడుచుకుంటారని మీ బ్రదర్ సైలెస్ పాల్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.